Hormones which can affect hair follicle. Dihydrotestosterone. సో ఈ పర్టికులర్ హార్మోన్ టెస్టోస్టెరాన్ నుంచి ఫామ్ అవుతుంది. టెస్టోస్టెరాన్ ఈజ్ అ మేల్ హార్మోన్. యూజువల్లీ మెన్లో ఉంటుంది, కొంత క్వాంటిటీ ఈవెన్ ఉమెన్లో కూడా ఉంటుంది. ఈ డైహైడ్రోటెస్టోస్టెరాన్ క్యాన్ డ్యామేజ్ యువర్ హెయిర్ ఫాలికల్స్ విచ్ క్యాన్ కాజ్ హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ థిన్నింగ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి ఆండ్రోజన్ లెవెల్స్ అంటే మేల్ హార్మోన్స్ అనేవి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల ఫ్రీ టెస్టోస్టెరాన్ అనేది ఎక్కువ అవ్వడం, దానివల్ల కూడా ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ అనేది అవ్వచ్చు. థైరాయిడ్ హార్మోన్. ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్ ఎక్సెస్ ఉన్నా లేకపోతే వెరీ లో ఉన్నా కూడా థైరాయిడ్ హార్మోన్ వల్ల కూడా సడన్ ఎక్సెసివ్ ఇంక్రీజ్ ఇన్ హెయిర్ ఫాల్ అనేది జరగచ్చు. కార్టిజాల్ లెవెల్స్. కార్టిజాల్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్ట్రెస్ హార్మోన్. ఎప్పుడైతే మనం చాలా స్ట్రెస్లో ఉంటామో కార్టిజాల్ హార్మోన్ అనేది పెరగచ్చు, దానివల్ల కూడా ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. ప్రొలాక్టిన్ హార్మోన్ ఇంక్రీజ్ అయినా కూడా ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. ఈస్ట్రోజన్ లెవెల్స్. ఈస్ట్రోజన్ యాక్చువల్లీ ఇట్స్ గుడ్ ఫర్ హెయిర్ ఫాలికల్. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లెవెల్స్ బాగుంటాయో హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. బట్ ఇన్ మెనోపాజల్ స్టేట్ ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోవడం వల్ల మెనోపాజ్ పీరియడ్లో ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ అనేది మీరు చూడొచ్చు.